హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు రెసిపీ వచ్చేసి ములక్కాడ సాంబార్. ఇలా నేను అన్నీ రెడీ చేసేసుకున్నాను. జీలకర్ర వేసాను, ఒక 4 ఎండుమిర్చి, కొద్దిగా ఆవాలు కూడా వేసేసుకున్నాను. ఇప్పుడు పచ్చిమిర్చి ఆనియన్ వేసుకుంటున్నాను. అందరూ వీడియో చూసి సాంబారా అనుకుంటారు, కానీ చాలామందికి ములక్కాడ సాంబార్ అంటే ఇష్టం ఉంటుంది కదా ఫ్రెండ్స్. అలాగే నాకు కూడా చాలా ఇష్టము, మా పిల్లలకైతే ఇంకా చాలా ఇష్టము. ఇప్పుడు ఒక 4 వెల్లుల్లిపాయలు దంచి వేసుకుంటున్నాను. మనకి వెల్లుల్లి స్మెల్ అనేది బాగా ఉంటుంది సాంబార్లో. ఇప్పుడు ఇందులో ములక్కాడ, సొరకాయ, బెండకాయ అన్నీ వేసేసుకున్నాను. కొద్దిగా వీటిని ఆయిల్లో ఫ్రై చేసుకోవాలండి. కొద్దిగా సాల్ట్ వేసుకుంటున్నాను చూడండి, ఎందుకంటే ముక్కలకి టేస్ట్ అనేది మంచిగా ఉంటుంది. సాల్ట్ ఆయిల్లో కొంచెం ఫ్రై అయితే ముక్క అనేది చప్పచప్ప ఉండకుండా టేస్ట్ అనేది బాగుంటుంది. ఇలా ముక్కలన్నీ మగ్గిన తర్వాత ఫస్ట్ వేసేసుకోవాలి. కొద్దిగా కొత్తిమీర వేసేసుకున్నామండి. ఇలా ముక్కలు అనేవి మగ్గినవి. ఇలా మగ్గిన తర్వాత ఆయిల్లో ఇప్పుడు చింతపండు పులుసు పోసేసుకుంటున్నాను. పప్పుని ఇలా 3 విజిల్లతో మెత్తగా ఉడకబెట్టాలి. ఇప్పుడు అందులో వేసేసుకుంటున్నాను. చూడండి ఫ్రెండ్స్, సాంబారు పప్పు వేసాక ఎంత స్పైసీగా కలర్ఫుల్గా కనిపిస్తుందో చూడండి. ఇప్పుడు ఇందులో కొద్దిగా మెంతి పొడి వేసుకోవాలండి. మెంతి పొడి అనేది లైట్గా వేసుకోవాలండి, ఎందుకంటే ఇది వంటలలో ఎక్కువ వేస్తే చేదొస్తుంది కాబట్టి ఎక్కువ వేసుకోకూడదు. మనకి సాంబార్ పౌడర్ అని, మసాలా అనేసి బయట నుంచి కొనుక్కొచ్చుకొని వేసుకుంటారు కదండి, అలా వేసుకోవద్దండి. అది ఫ్రెష్గా రెడీ చేసి ఉండదు. మనకి అంత పౌడరు స్మెల్ అనేది ఫ్రెష్గా ఉండదు. కాబట్టి ఇంట్లో ఉన్న ధనియాల పొడి, కొత్తిమీర, మెంతి పొడి వేసుకుంటే సరిపోతుందండి. చాలా టేస్టీగా వస్తుంది సాంబార్. ఇప్పుడు ఇందులో సాల్ట్ వేసేసుకుంటున్నాను. ఇప్పుడు ఇది చారు కొంచెం మసిలిన తర్వాత సాంబార్ రెడీ అయిపోతుందండి. కొద్దిగా ధనియాల పొడి యాడ్ చేసుకోవాలండి. ఫ్రెష్గా ఇది నేను ఇంట్లోనే చేసుకుంటాను. ఫైనల్లీ సాంబార్ మసిలింది. మన ములక్కాడ సాంబార్ ఫైనల్లీ రెడీ అయిందండి. ఇలా మసలాలి మంచిగా, అప్పుడే టేస్ట్ అనేది బాగుంటుంది. ఓకే ఫ్రెండ్స్, మనకు ఎంతో ఇష్టమైన ములక్కాడ సాంబార్ రెడీ. చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా. చూడండి ఫ్రెండ్స్, ములక్కాడ ఎంతో కలర్ఫుల్గా స్పైసీగా సాంబార్ రెడీ. లేట్ ఎందుకు, తినేసేద్దాం పదండి. చల్ రెడీ.